రాసినట్టు రాసుకొచ్చారు. అంటే అక్కడ ఏం లేదు, మనం మనోడైతే కనుక ఎట్టయినా రాసి అల్లే ఇచ్చింది అనమాట. అప్పుడు ఇంకా 4 ఇంకా సామాజిక వర్గ సమీకరణాలు చూసినట్టు ఎక్కడ అవుతుంది సార్ ఒకవేళ ఈ లిస్ట్ కరెక్ట్ అయితే? అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 3 అయితే కనుక అవుతాయి. అప్పుడు 3 అంటే మీకు దాదాపుగా తెలుగుదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి రాజ్యసభ. అంటే రామయ్య గారికి ఇస్తే అదే అనేది ఇస్తే ఒకటి వచ్చినట్టు అప్పుడైనా 4లో అంతే కదా. లేదంటే ఇంకా మిగిలిన ఎప్పుడైనా మీకు అంతే ఉంటది కదా. ఎప్పుడో ఒక్కసారి ఇస్తుంటారు బీసీకో ఎస్సీకో అంతే. అలా మొత్తం లిస్టు చూడండి, ఇన్నేళ్ల చరిత్రలో రాజ్యసభ స్థానాలు ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటిది. అదేమంటే వాళ్ళు ఏమంటారంటే ఈ రిజర్వేషన్ ఇవన్నీ గ్రౌండ్లో ఎట్లాగో పాటిస్తారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీలకి దొరకదు కాబట్టి వీళ్ళు జనంలో తిరిగి ప్రచారం చేయలేరు కాబట్టి ఇట్లాంటి ఇస్తాను. ఇంకోటి రాజ్యసభ అంటే ఇందాక చూశాను, నిజంగా మనల్ని వైట్ పేపర్ లాగా ఉంటే మాత్రం వీటితో మోటివేట్ అయిపోయి మనం చాలా చదువుకోవచ్చు అండి, చాలా నేర్చేసుకోవచ్చు. ఒకళ్ళు పెట్టారనమాట, అసలు రాజ్యసభ అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి, విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, చక్కగా కూర్చుని సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, బాధ్యతయుతంగా వ్యవహరించే వాళ్ళు, వాళ్ళకే కదా ఇచ్చింది. ఇప్పుడు సానా సతీష్ లాంటి అద్భుతమైన వ్యక్తి, నిపుణుడు, భాష్యం రామకృష్ణ గారి లాంటి నిపుణుడు, లింగమనేని గారి లాంటి నిపుణుడు, రియల్ ఎస్టేట్ విద్యా నిపుణులకు ఇచ్చేశారట. ఇది